కొంతమంది రైతులకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ మనం పండించిన తినేదానికి వినియోగదారులు దొరికిన పరిస్థితి వస్తుంది. అది వచ్చినాక బాధపడడం కంటే ఇప్పటి నుంచే మనం వర్కౌట్ చేయడం బెటర్. ఒకప్పుడు మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో ఒకే క్రాప్ ఇచ్చేవాళ్ళు, ఆ క్రాప్కు కూడా నీళ్లు సరిగా వచ్చేటివి కాదు. ఈరోజు బెటర్ వాటర్ మేనేజ్మెంట్ వల్ల 2 పంటలు ఇవ్వగలుగుతున్నాం, కానీ 2 పంటలు వరికి పోతున్నారు. ఇప్పుడు రాను రాను వరి తినేవాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎవరు తినడం, నేనైతే రైసే తినడం వల్ల. మీరు చాలామంది తింటున్నారు నాకు తెలియదు, కానీ నేను వెజిటబుల్స్, ప్రోటీను దీనికి అలవాటు పడిపోయాం. దీనివల్ల ఏంటి, ఆరోగ్యం బాగుంటుంది. నేను షుగర్ రైస్ తిని మళ్ళా నేను గోళీలు వేసుకోవాలా, ఎన్ని వేసుకుంటాం, దాన్ని ఇన్సులిన్కి పోవాలా. ఇన్సులిన్ అయితే ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు రాబోయే రోజుల్లో ఇంకో పక్క నేను సంజీవని చెప్పాను, హెల్త్ కోసం సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తాను. వాట్ ఈజ్ సంజీవని? ప్రివెంటివ్ హెల్త్. ఇంకో పక్క క్యూరేటివ్, ఇంకో పక్క రియల్ టైం మానిటరింగ్. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, నేను ఒక రింగ్ పెట్టుకున్నానని. ఈ రింగ్ ఏంటి? ఆర్ఆర్ రింగ్. నేను నిద్ర లేచి చూస్తాను, ఈరోజు నా ఎంత స్లీప్, ఎంత నిద్రపోయా, హార్ట్ రేట్ ఎంత ఉంది, రెడీనెస్ ఎట్టుంది బాడీ. రెడీనెస్ బాగా లేకపోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎక్కువ పడుకుంటా, అదర్వైజ్ ఎనర్జీ లెవెల్స్ ఉండవు. ఇంకో పక్క అల్ట్రా హ్యూమన్ సెన్సార్ పెట్టా, అందులో చూస్తే గ్లూకోజ్ తెలుస్తుంది. ఇప్పుడు తినాలా లేదా, అవసరం లేకపోతే నిలిపేస్తాం, ఒకవేళ అవసరం ఉంటే ఎంత తినాలో అంతే తింటాం. ఆ స్టేజ్కి వచ్చేసాం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, మన పంట మన చేతుల్లో ఉంది. మీరు మంచి పంట పండిస్తే దాని విలువ ఎక్కువ ఉంటుంది. కాదు అని మనం ఇదే పండిస్తే వీళ్ళు ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళు కొనరు. రెచ్చగొట్టేదే వాళ్ళ బాధ్యత. రెచ్చగొట్టి మనల్ని రోడ్డును పడేస్తారు. కాబట్టి నేను ఇవన్నీ ఆలోచించి ముందుగానే అడ్వైజ్ చేస్తున్న రైతుల్ని ఎడ్యుకేట్ చేస్తా, ప్రజల్లోకి వెళ్తా. తొందరలోనే మళ్ళా ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి ఒక మీటింగ్ పెడతాం. కంటిన్యూగా ఈ సీజన్లోనే ప్రజలకు రీచ్లోకి వస్తా. నా బాధ్యత నేను చేస్తా. రైతులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా ఇవన్నీ ఆలోచించి, మీరు ఇప్పుడు ఉదాహరణకు లాస్ట్ 5 years మీరు చూశారు, రాష్ట్రంలో ఎవ్రీడే ఆత్మహత్యలు జరిగాయా? 5 ఏళ్ళు ఇప్పుడు ఆత్మహత్యలు తగ్గాయా? వై రీజన్? రైతుకు స్ట్రెస్ తగ్గింది. ఇంకా కూడా చెప్తున్నా, కొంతమంది ఏం చేస్తున్నారు, 50 ఎకరాలు వేసేస్తున్నారు. ఎందుకు వేయాలి మీరు 50 ఎకరాలు? ఒకప్పుడు 50 ఎకరాలు తీసుకునేవాళ్ళు, పంట వేసేవాళ్ళు, నీళ్లు ఉండేటివి కాదు, ఎండిపోయేది, మధ్యలో పెట్టిన పెట్టుబడి పోయేది, దాంతో దివాలా తీసేవాడు, ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్య చేసుకునేవాడు. ఇప్పుడు ఆ ప్రాబ్లం పోయింది. ఓసారి తెగులు వస్తుంది, తెగులు వస్తే పంట పోతుంది.